హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టా తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో వైరల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడి నుండైనా లింకులు తీసుకొచ్చి మన డిస్క్రిప్షన్‌లో వేయాలా? లేదంటే వైటీ స్టూడియోలో వేయాలా? సో ఇలాంటి తిక్క సెట్టింగ్స్, ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీ ఛానల్ డెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నా దగ్గర వచ్చిన ఛానల్స్ ఇలాంటి సెట్టింగ్స్ వేసి, ఇలాంటి లింక్స్ అప్‌లోడ్ చేసుకొని, ఇలాంటి సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసేసి చాలామంది ఛానెల్స్ రీచ్ అనేది డౌన్ అయ్యాయి. ఇక్కడ ఒకసారి మీకు డిస్‌ప్లే పైన చూపిస్తాను. చూడండి ఎలా గ్రాఫ్ అనేది డౌన్ అయింది. సో వీళ్ళకి ఎలా వర్క్ చేయాలి అనేది కూడా ఇంతవరకు తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా గాని మీ వీడియోస్ వైరల్ చేయాలి అని అనుకున్నప్పుడు వైటీ స్టూడియోలో లింక్స్ వేయడం అంటే ఎక్కడ వైటీ స్టూడియోలో లింక్ వేయడానికి రాదు. సో ఏదంటే మన వీడియోని కాపీ చేసి లేదంటే షేర్ చేసి ఆ వీడియోలని ఏదన్నా గాని వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని గ్రూప్‌కి పంపిస్తున్నప్పుడు వీడియో వైరల్ అవుతది. ఒక నలుగురు చూస్తే ఆ నలుగురు చూసిన దానికి ఇంకో నలుగురికి పంపిస్తుంది. ఇలా ఒక 100 మంది కన్నా పంపిస్తే కూడా వీడియో రీచ్ వస్తది. మనకి యాదో ఒక కనీసం ఒక 100 వ్యూస్ అన్నా వస్తాయి. కాకపోతే మీరు ఎక్కడి నుండో లింక్స్ వేసి ఛానెల్‌లో సెట్టింగ్స్ చేంజ్ చేసేసుకొని పదే పదే సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల సో యూట్యూబ్ అల్గోరిథంలో కన్‌ఫ్యూజ్ అయిపోతది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నా. యూట్యూబ్‌లో ఎప్పుడైనా గాని కామెంట్స్ బ్యాడ్‌గా వస్తున్నాయని గాని ఒక వీడియోకి మీరు కామెంట్ టాప్ చేశారంటే ఛానల్ మొత్తం డెడ్ అవుతుంది తెలుసా? ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు. సో, అనవసరంగా క్రియేటర్స్ ఈరోజు, రేపట్లో క్రియేటర్స్ ఛానెల్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి. మీకు వీడియోస్ వస్తాయి. రాత్రి సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్‌స్క్రైబర్స్ వస్తారు. 1000 సబ్‌స్క్రైబర్స్, 100 సబ్‌స్క్రైబర్స్ అని చెప్పేసి మీకు కన్‌ఫ్యూజ్ చేసి, క్లియర్ చేసి కొట్టేస్తుంటారు. మనం సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడం చాలా ఈజీ. సో, ఆల్రెడీ ఒక ఛానెల్ గ్రోత్ బాగా పెరిగింది. సో, ఛానెల్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఛానెల్ అనేది డెడ్ అయిపోయింది. అలా ఛానెల్ సెట్టింగ్స్ అనేవి మీరు చేయించుకొని, ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయండి. 2, 3 మంత్స్‌లోనే ఛానెల్ గ్యారంటీగా గ్రోత్ అవుతుంది. సో, గ్రోత్ కాకపోతే మనం ఇంకో ఛానెల్‌లో వర్క్ అనేది చేద్దాము. సో, అంటే ఇంకో ఛానెల్ అంటే ఇంకో కేటగిరీలో వర్క్ చేయాలి. సో, ఎప్పుడైనా గాని మన ఛానెల్‌లో ఒక కేటగిరీలో బుష్ అవ్వట్లేదంటే బూస్ట్ అవ్వట్లేదంటే సో, మన ఛానెల్‌కి బూస్ట్ ఇవ్వాలి. సో, బూస్ట్ ఎలా ఇవ్వాలి? ఏంటి? అనేది నేను స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. సో, ముఖ్యంగా వీడియోలు వైరల్ చేయాలి అనంటే మన కంటెంట్‌లో దమ్ముండాలి. అండ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి వ్యూవర్స్ మన వీడియోని చూసేలాగా టైటిల్స్ అనేవి మనము ప్లాన్ జేయాలి. వీడియోస్ గూడా అలాగే ప్లాన్ జేయాలి. సో, వీడియో గూడా ఎలా రికార్డ్ చేయాలి? వీడియోని ఎలా మనము అప్‌లోడ్ చేయాలి? సో, ఎప్పుడు మనం వీడియోని పబ్లిష్ చేయాలి? ఇలాంటి చాలా చాలా ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నా మాట విని సో, అలాంటి సెట్టింగ్స్‌కైతే వెళ్ళకండి. వీడియో వైరల్ చేయాలంటే ఏం లేదు. సో, ముందుగా ఒక మంచి వీడియో ప్లాన్ చేయండి. యూట్యూబ్‌లో ఎక్కువగా మీ కేటగిరీకి సంబంధించిన టైటిల్స్‌ని సెర్చ్ చేయండి. సో, మీరేదైనా ఒక వీడియో చేయాలనుకున్నారంటే, ఆ వీడియోకి సంబంధించిన టైటిల్‌ని సేమ్ అదే వీడియోని మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడైతే సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ అంటే బ్రౌజర్ పీస్‌లో ఒక వీడియో ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్‌లో నడుస్తుంటుంది వీడియో. సో, ఆ వీడియోలో ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ కాపీ చేసేసుకోండి. స్క్రీన్ షాట్ కొట్టేసి, ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళండి. కంటెంట్ ఏముంది? సో, ఎలా వాళ్ళు మాట్లాడారు వీడియో. సో, ఆ వీడియో ఒక 5 ఇయర్స్ అబోవ్ అయినా అవ్వచ్చు. లేదంటే రీసెంట్‌గా వీడియో అప్‌లోడ్ చేసినా కూడా కావచ్చు. కాపోతే ఆ వీడియోని మీరు జాగ్రత్తగా చూసి, వీడియోలో వాళ్ళు ఎలా యూజ్ చేశారు? వాళ్ళు ఎలా వీడియోలో మాట్లాడారు? ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సో, వ్యూవర్స్ ఎంతమంది వీడియోకి లైక్ చేశారు? సో, కామెంట్స్ ఎలా వచ్చాయి? సో, కామెంట్స్‌లో వ్యూవర్స్‌కి ఏమేమి అవసరం ఉంది? అనేది మీరు గమనించినట్లయితే, సో, మీకు వీడియో వైరల్ చేయడం వచ్చేసినట్లే. అర్థమైంది గదా! సో, వీడియో అర్థం కాకపోతే సో, మళ్ళీ రిపీట్ గాని వీడియో చేసి చూడండి. స్కిప్ అయితే కొడితే ఇట్లనే ఉంటది. నేను ఎప్పుడు యాడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తానో తెలియదు. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరు బాధపడకూడదు. సో, నేను ఇలా రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. కొద్దిగా టైం దొరకలేదు. ఇప్పటి నుండి టైం బాగా దొరుకుతుంది. సో, నేను ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేయాలని అనుకున్నాను. సో, మీరు గూడా గట్టిగా నిర్ణయం జేసుకోండి. సో, ఎలా పడితే అలా వీడియోస్ నేను గూడా చెయ్యాలి. సో, యూట్యూబ్‌లో అట్‌లీస్ట్ 2 లేదా 3 వీడియోస్ 1 వీక్‌లో వెయ్యాలి. సో, షార్ట్ వీడియోసు ఖచ్చితంగా వారంలో ఒక 3 గాని, లాంగ్ వీడియోస్ ఒక 3 గాని ప్లాన్ చేసినట్లయితే ఛానల్ రీచ్ అనేది పైన ఉంటుంది. రీచ్ కంటే ముందు ఛానల్ సెట్టింగ్ చేసుకోండి. ఛానల్ సెట్టింగ్ చేసుకోండి. మీ రీచ్ అనేది పెరగదు. సో, రీచ్ అనేది ఉండదు. ఛానల్ యూట్యూబ్‌కి యాక్సెప్ట్‌లో ఉండదు. అంటే యూట్యూబ్ వాడికి తెలియదు మీరు పని చేస్తున్నట్లు. సో, అనవసరంగా మీరు పని చేసి అలసిపోయి మీ ఛానల్ టైం వేస్టు. సో, మూడ్ ఆఫ్ అయిపోతారు. యూట్యూబ్‌లో వీడియో చేయడం కూడా బుద్ధి పుట్టదు. కాబట్టి తొందరగా మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఒక 2 నెలలు, 3 నెలలు చాలన్నమాట.
సో 2, 3 నెలల్లోనే మనం మనీ గూడా ఎర్న్ జేసుకోవచ్చు. ఆల్రెడీ మేము వేరే ఛానెల్‌లో మనీ ఎర్న్ జేస్తూనే ఉన్నాము. అవన్నీ రివీల్ చేయాలంటే కాదు. ఎందుకంటే బాగోదనమాట. అందరికి మీకు చూపిస్తూ మేము మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టినట్లు అవుతుంటది. చాలామంది చెప్తుంటారు కదా! సో, ఈ మంత్లీ పేమెంట్ వచ్చింది. ఈ నెల పేమెంట్ వచ్చింది. ఈ నెల ఇంత పేమెంట్ వచ్చింది. మై ఫస్ట్ పేమెంట్, మై ఫస్ట్ పేమెంట్, మై లాస్ట్ పేమెంట్ ఇవన్నీ వేస్ట్ అనమాట. కథలు, కథలు ఇవన్నీ కథలు వేస్టు. సో, అలాంటి వారికి అలాంటి వీడియోస్‌కి వ్యూస్ వచ్చినా సో, వారి నెక్స్ట్ వీడియోస్‌కి రీచ్ అనేది డెడ్ అయిపోతుంది. సో, వాళ్ళ ఛానెల్ అంటే 1,000, 500, 2,000, 3,000 వ్యూస్ కంటే ఎక్కువగా వ్యూస్ రావు. రీచ్ అనేది ఉండదు. సో, అలాంటి వారిని చూసి మీరు ఇంప్రెస్ అయ్యి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో, మీరు ఏదైతే కేటగిరీలో వర్క్ చేస్తుంటారో కదా! సో, అదే కేటగిరీలో మీరు రెగ్యులర్‌గా వర్క్ చేసుకుంటూ మీకంటూ ఏదో ఒక స్థానాన్ని మీరు పెట్టుకున్నారు అనంటే, మీరు డెఫినెట్‌లీగా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వచ్చు. మీకు చెప్పాను గదా! ముఖ్యంగా మీరు ఛానెల్ సెట్ చేసుకోండి. సో, మీ ఛానెల్ సెట్టింగ్స్ ఎలా చెయ్యాలి అని పదే, పదే మీ ఛానెల్ సెట్టింగ్స్ ఒకవేళ చేసినట్లయితే ఛానెల్ అయితే డెడ్ అవుతుంది. మీరు కరెక్ట్‌గా ఒక టెక్నికల్‌గా ఎవరైతే మీకు హెల్ప్ చేయగలుగుతారో, ఎవరిపైన మీకైతే నమ్మకం ఉంటుందో, సో, వారి ద్వారా మీరు ఛానెల్ సెట్టింగ్స్ అయితే చేయించుకోండి. సో, వాళ్ళకి అనుభవం ఉంది. సో, వాళ్ళు సక్సెస్‌లో ఉన్నారు. వాళ్ళు సక్సెస్ చేస్తే ఛానెల్ సెట్ చేస్తే సో, వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వారు మనకి హెల్ప్ చేస్తారు. లైఫ్ టైమ్ కావచ్చు, లేదంటే ఒక 6 మంత్ గూడా మీకు హెల్ప్ చేశారంటే, సో, మీరు మీ గ్రోత్‌లో ఉంటారు. 6 మంత్‌లో మీరు నేర్చుకుని యూట్యూబ్‌ని చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. సో, అలా మీరు ప్లాన్ చేసి, ఒక ప్లాన్‌తో, పద్ధతితో మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశారంటే, సో, ఆటోమేటిక్‌గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు కాదు. మనం సంపాదించాలి. మనకంటూ ఒక విజన్ ఉండాలి. సో, ఆ విజన్‌తో మీరు ముందుకు వెళ్లారు. ఒక టార్గెట్‌తో మీరు ముందుకు వెళ్లారు అంటే మీరు సక్సెస్‌లో ఉన్నట్టే. సో, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, యూట్యూబ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే, ఒక చిన్న కామెంట్ చేయండి. సో, ఎలా ఉంది వీడియో? సో, వీడియోలో మీకు ఏం అర్థమైంది? సో, అర్థమైనా కాకపోయినా సో, కామెంట్ ఇది చేయండి. లేదు కామెంట్ గూడా మాకు చేయబుద్ధి కావట్లేదు అనంటే ఒక లైక్ చేయండి. లైక్ గూడా చేయబుద్ధి కావట్లేదు అనంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ గూడా చేయబుద్ధి కావట్లేదు అనంటే ఛానెల్‌ని వదిలేసి పక్కకెళ్ళి ఇంకో ఛానెల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంక లైఫ్ టైమ్ మీరు అలా ఛానెల్స్‌లో వీడియోస్ చూస్తూనే ఉండాలి. సో, మీరు ఇంకా వీడియోస్ వేయడం ఆఫ్ చేస్తూనే ఉండాలి. ఇంకొకరు సంపాదించుకుంటుంటారు. ముందుకెళ్తుంటారు. సో, మీరక్కడే ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో ఇంతే. సో, నేనెక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియోలో ఇంతే. బాయ్ బాయ్.